నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. బ్లడ్ రిలేషన్ అయినా సరే వాళ్ళ రాజకీయం ముందు బలాదూరే. ఆ రెండు పార్టీలది ఒకటే బాట. ఆ ఇద్దరు చెల్లెలది సేమ్ టు సేమ్ వ్యధ. ఏపీ తెలంగాణలో సిస్టర్ పాలిటిక్స్ పైన హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కేటీఆర్ జగన్ కుటుంబాల్లో ఆ ఇద్దరు చెల్లెళ్ల విషయంలోనూ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపైన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. బహిష్కృత వేటుతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో ఏపీకి చెందిన వైఎస్ షర్మిల విషయం కూడా తెర మీదకు వచ్చింది. ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే. సోదరులతో విభేదాలతో బయటకు వచ్చిన వారే. రాజకీయ చదరంగంలో రక్త సంబంధాలు తెగిపోయాయి. సొంత కుటుంబాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం వంటివి పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ కేటీఆర్తో కవిత, అక్కడ జగన్తో షర్మిల బ్రదర్స్తో బాధితులుగా మారి బంధాలు తెంచుకున్నారు. షర్మిల తండ్రి ఉన్నంతకాలం రాజకీయాల వైపే చూడలేదు. అక్రమాస్తుల కేసులో అన్న జైలు పాలు కావడంతో పార్టీకి అన్నీ తానే నడిపించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని బ్రతికించారు. అంతేకాదు, జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆమె అన్న కోసమే పనిచేశారు. కానీ అధికారం వచ్చిన తర్వాత జగన్ అసలు రూపం బయటపడటంతో షర్మిల తట్టుకోలేకపోయారు. తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి అన్న కోసం అన్ని త్యాగాలు చేస్తే ఆస్తి పంపకాల్లో అన్యాయం చేయడంతో పాటు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడంతో షర్మిల తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వైఎస్ఆర్టీపీని స్థాపించారు. అక్కడ మనుగడ సాగించలేకపోవడంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. అంతే, అన్న వదిలిన బాణం కాస్త రివర్స్ అయింది. అప్పటికే ఏపీలో సాగుతున్న అన్న అరాచక పాలన పైన సమరశంఖం పూరించారు. అంతేకాదు, షర్మిల కడప కాంగ్రెస్ అభ్యర్థిగాను పోటీ చేశారు. ఓడినా ఆమె కోరిక అయితే నెరవేరింది. అన్నను అధికారం నుంచి దించేయడంలో షర్మిల తన వంతు పాత్ర కరెక్ట్గా పోషించారు. అంతేకాదు, గతంలో ఎప్పుడూ లేనంతగా ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కూటమి చేతిలో చావు దెబ్బతింది. వైసీపీ ఓటు బ్యాంకు చేరడంతో షర్మిల కొంత సక్సెస్ అయ్యారని రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే గత 5 ఏళ్ల వైసీపీ అవినీతి అరాచక పాలనను షర్మిల ఎండగడుతూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా షర్మిల వైసీపీ పైన విరుచుకుపడుతూనే ఉన్నారు. వివేక హత్య కేసులో అసలు దోషులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ జగన్కు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఇక కవిత విషయానికి వస్తే, షర్మిల మాదిరే సేమ్ అన్నతో విభేదాలు, పార్టీలో పరిణామాలే ఆమె రాజీనామా చేసేలా చేశాయి. అయితే కవిత షర్మిలల హఠాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తెలంగాణ సిద్ధించాక ఎన్నికల్లో పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. మొదటి టర్మ్ అయితే ప్రశాంతంగానే గడిచింది. సెకండ్ టర్మ్లో మనస్పర్ధలు మొదలయ్యాయి. మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను వెంటనే మండలికి పంపించారు. అయితే కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైలుకు వెళ్ళి రావడం కేసీఆర్కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. అంతే, మెల్లగా కవితను పార్టీ నుంచి దూరం పెట్టింది. దీంతో కవిత తట్టుకోలేకపోయారు. తండ్రి కేసీఆర్కు తాను రాసిన లేఖ లీక్ అవడంతో సోదరుడు కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు కవిత. తనను జైల్లో పెట్టిన పార్టీతో అంటగాగటమే కాకుండా ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని, ఇంటి ఆడబిడ్డపై కుట్రలు చేస్తున్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని పలుమార్లు కవిత కేటీఆర్ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కవిత కేటీఆర్లు మాట్లాడుకుందే లేదు. కవిత కేటీఆర్కు రాఖీ కూడా కట్టలేదు. ఇటీవల తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించినప్పుడు, ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించాక కూడా కవిత తన ఆవేదన వెళ్లబుచ్చారు. మొత్తంగా గులాబీ గూట్ నుంచి బయటకు వచ్చేసిన కవిత రాజకీయ భవితవ్యం ఏంటనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. సొంతంగా పార్టీ పెడితే షర్మిల మాదిరి అవుతారనే కామెంట్స్ కూడా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో రాజ్యసభకు వెళ్ళవచ్చు. కానీ కవిత ఏ స్టెప్ తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా అయితే నెలకొంది. మొత్తంగా అక్కడ జగన్, ఇక్కడ కేటీఆర్ల కారణంగా దూరమైన ఇద్దరు సిస్టర్స్ పొలిటికల్స్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.